వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం శాసనసభ నియోజకవర్గం ఆధ్వర్యంలో ఎంఆర్ జంక్షన్, విఆర్ గ్రాండ్ నందు చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో భాగంగా పట్టణ సదస్సును నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు మాజీ శాసనసభ ఉపసభాపతి, వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త కోలగట్ల వీరభద్రస్వామిగారి ఆధ్వర్యంలో ఈ నెల 12వ తారీఖున నియోజకవర్గ పరిధిలో చంద్రబాబు వెన్నుపోటు పాలనకు నిరసనగా భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టుగా తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసే వరకు రాష్ట్ర ప్రజల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటూ కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య పాలనకు నిరసనలు చేపడుతుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సాట్స్టి పట్టణ, మండల, నగర అనుబంధ, యువజన, విద్యార్థి, మహిళ, ప్రస్తుత మరియు మాజీ వివిధ హోదాలలో ఉన్న వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వ్యవస్థను జత చేస్తూ ప్రజలకి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ని పెట్టి ప్రతి ప్రభుత్వ పథకాలు ఏ ఉన్నా తూచా తప్పక అందేటట్టు మనం నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళాం. కానీ ఎన్నికలు వచ్చేటప్పటికి వాలంటీర్లకు 5,000 ఏంటి, నేను 10,000 ఇస్తాను, మహిళలకి 18 ఏళ్ళకే 1,500 ఇస్తామనగానే మోసపోయాం. చేయాలి క్యాడర్ ఎప్పుడు కూడా ఇది వాస్తవమా కాదా అని సంపద సృష్టిస్తే మళ్ళా ఇంకొక 5 ఏళ్ళు నష్టపోతే మనం ఇంక ఇబ్బంది పడిపోతాం. ప్రధాని విజయనగరం పౌరుడు ఎవరిని మీరు తట్టితే వాళ్ళు అదే చెప్తారు. రెండేళ్లు గడిచిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. సమావేశానికి ఇచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలు, పార్టీ నాయకులు, వివిధ హోదాల్లో ఉన్నవారు, అలానే వేదిక ముందున్న వివిధ హోదాల్లో ఉన్న మాజీ ప్రజాప్రతినిధులు, అలానే పార్టీ నాయకులు, అందరికీ ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు
అందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, వెన్నుపోటు అనేది 2 సంవత్సరాలు అయిందంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి విషయంలో వెన్నుపోటు అనేది కొత్త కాదు. ఆనాడు ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడితే ముఖ్యమంత్రి అయ్యాడనే విషయం యావత్ ఆంధ్ర ప్రజలకి తెలుసా లేదా? తెలుసు. అంటే దీనికి 2 ఏళ్ళు అయింది కాదు, సుమారు 30 సంవత్సరాలు దాటే ఆయనకున్న ఏకైక విద్య నమ్మించి మోసం చేయడం. అందులో ఆయన ఆరితేరిన వ్యక్తి అని కూడా ఈ సందర్భంగా చెప్పాలి. మనుషుడికి మతిమరుపు ఉంటుంది అనేది బాగా తెలుసున్న వ్యక్తి. కాబట్టే 2014 ఎన్నికలప్పుడు ఇంటికొక ఉద్యోగం బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పిన పెద్ద మనిషి మళ్ళీ 2024 వచ్చేసరికి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని కొత్త స్లోగన్ తీసుకొచ్చారు. అంటే ప్రజలు మర్చిపోయారు కదా. అది 2014లో ఇంటికొక ఉద్యోగం ఇస్తాను ఈ పెద్ద మనిషి ఇవ్వలేదు, మళ్ళీ ఈయన ఎక్కడికి 20 లక్షల ఉద్యోగాలు తెస్తాను ఆలోచన మాత్రం ప్రజలు చేయలేపారు. అదే మనిషి కొంత మతిమరుపు, మంచితనంతో క్షమాగుణం కలిగిన తత్వం ఉండబట్టే ఇటువంటి వ్యక్తులు ఈ ప్రజాస్వామ్యంలో పదవులు అనిపిస్తున్నారని ఈ సందర్భంగా చెప్పాలి. ఎక్కడైనా ఒక మనిషి ఎవరికైనా ఏదైనా ఒక విషయంలో ఒక మాట ఇస్తే ఆ మాటను నిలబెట్టుకోలేకపోతే ఏదైనా సందర్భం వచ్చేటప్పుడు కొద్దిగా బురదించుకుంటాడు, తలదించుకుంటాడు. అరే నేను పొరపాటు చేశాను, ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయాను అని. కానీ మన ముఖ్యమంత్రి గారికి అటువంటి సిగ్గు శరమేం ఉండదు. సూపర్ 6 సూపర్గా ఈ రాష్ట్రంలో అమలు జరుగుతుందని చెప్పుకునే దుస్థితిలో మన ముఖ్యమంత్రి గారు ఉన్నారని సాక్షాత్తు అసెంబ్లీ శాసనసభ సమావేశాల్లో సూపర్ 6 ఈ రాష్ట్రంలో అమలు జరుగుతుంది, సూపర్గా అమలు జరుగుతుందని చెప్తున్నారు. మరి మన పార్టీ అయితే ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలన్న ఆలోచనతో వివిధ కార్యక్రమాలని రూపొందించి ప్రజల్లో తీసుకెళ్ళడం జరుగుతుంది. మరలా చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, జూన్ 15 నుంచి ఆగస్టు 1వ తారీఖు జూలై ఎండింగ్ వరకు ఇంటింటికి తిరగమంటున్నారు. రాజకీయ పార్టీల్లో ఇంటింటికి తిరగడం కొత్త కాదు. మనం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉండేటప్పుడు గడప గడప కార్యక్రమానికి వెళ్ళి మనం ఏం చెప్పాం, అమ్మ పలానా కార్యక్రమం మీకు అమలు జరిగింది, మీ ఇంట్లో పలానా లబ్ధి పొందారు, అవునా కాదా? ఒకవేళ ఏదైనా మీకు అర్హత కలిగి ఆ అవకాశాలు రాకపోతే మాకు చెప్పండి, మేము ఇప్పిస్తాము. ధైర్యంగా మనం వెళ్ళగలిగాం. ఈరోజు ఈ ప్రభుత్వం తరఫున వెళ్తే ఏమడుగుతారో అంటున్నాను. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విజయనగరం శాసనసభ నియోజకవర్గంలో ఈ జూలై 25వ తారీఖు దాటిన దగ్గర నుంచి మనం కూడా ప్రతి ఇంటికి వెళ్దాము. ఇది రాష్ట్ర పార్టీ నిర్ణయం కాదు, ఒక్క విజయనగరం శాసనసభ నియోజకవర్గంలో ఈ నిర్ణయం తీసుకున్నాము. నేను స్వయంగా ప్రతి ఇంటికి వస్తాను, ప్రజలను అడుగుతాం, ఈ పరిపాలన బాగుందా, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాల్లో మీరు అనుభవిస్తున్నారా లేదా, ఈ ప్రభుత్వం చెప్పిన కార్యక్రమాలు మీకు అందుతున్నా లేదో మేము కూడా అడుగుతాం. అదే సమయంలో ఈ నియోజకవర్గంలో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు, మనం శాసనసభ్యంగా ఉండేటప్పుడు చేసిన కార్యక్రమాలు కూడా
ఒక మాట ప్రజలకు గుర్తు చేస్తాం. మనకు అర్హత ఉందా లేదా ప్రజల్లోకి వెళ్ళడానికి? ప్రజల్లో తిరగాలంటే అధికారం ఒకటి అవసరం లేదు. ప్రజలకు మేలు చేయాలి, మంచి చేయాలన్న సంకల్పం ఉంటే పదవులతో అధికారంతో అవసరం లేదని నిరూపణ చేయడానికి స్వయంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించి నేను వ్యక్తిగతంగా మీ అందరిని తీసుకొని ప్రతి ఇంటికి ప్రతి డివిజన్లో కూడా తిరుగుతామని చెప్తున్నాం. అలానే ప్రభుత్వ వైఫల్యాలు కూడా ప్రజలకు చెప్పాలి. ప్రజలు మధ్య మార్పు అయితే ఎలా ఉంటుందో ఆశ కూడా అలాగే ఉంటుంది. ఇవాళ ప్రజలకు తెలియకపోలే ఈ విధమైన మోసం జరిగిందని తెలుసు, కానీ ఇంకా ఆశ ఉంది. ఏంటి ఆశ అంటే 2 సంవత్సరాలు అయింది, ఇంకా 3 సంవత్సరాలు ఏదైనా ఇస్తాడేమో నాకు ఆశతో ఎదురు చూస్తున్నారు తప్ప నీ మీద అభిమానంతో ఎదురు చూడలేదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నాం. ఏ రోజైతే ఎన్నికలు వస్తాయో ఓటనే ఆయుధంతో వారి నిర్ణయాలు చెప్పడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని కూడా మేము చెప్తున్నాం. ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేది మనం ముందు నుంచి చెప్తున్నాం. అది చెప్పిన విధంగానే ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజల్ని మోసం చేశారు. మనం మాట్లాడిన శ్రావణి కానీ మిగిలిన వాళ్ళు కానీ ఈ సూపర్ 6 కోసం మాట్లాడారు. దాన్ని మళ్ళీ నేను రిపీట్ చేయవసరం లేదు. కానీ మనం రేపు గడప గడపకి అంటే ఇంటింటికి వెళ్ళేటప్పుడు ఈ పుస్తకాలను పట్టుకొని వెళ్ళి ఇందులో ఏ సంక్షేమ కార్యక్రమాలు మీకు వస్తున్నాయి, ఏ సంక్షేమ కార్యక్రమాలు రావటం లేదు, రేపు ఏదైనా ఒక సందర్భంలో ఈ కూటమి నాయకులు వస్తే నిలదీసి అడగండి అని ప్రజల్లో చైతన్యం తేవాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీగా మనందరి మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు. ఏమన్నాడు ఈయన పాట పాడినప్పుడు మన దేవిశ్రీ, సంపద సృష్టిస్తామని. సంపద సృష్టిస్తామంటే ఏమనుకుంటాం? ఒక కుటుంబ పెద్ద ఇంట్లో తండ్రి మనకి పలానా సమయంలో కొంత డబ్బు వస్తుందంటే కుటుంబ సభ్యులందరూ ఆశపడతారు. నాన్నగారి చేతికి డబ్బు వస్తే నాకు ఇది కావాలి అడుగుదామనో, లేదా భార్య అనుకుంటుంది నా భర్తకి సంపాదన పెరిగితేనే నీళ్ళు ఇది అడుగుదామనో, మన ఇంటికి మంచి జరుగుతుందని అనుకుంటాం అనుకోవా. అలాగే రాష్ట్రంలో సంపద సృష్టిస్తాను అని చంద్రబాబు నాయుడు గారు అంటే రాష్ట్రం అంతా కూడా బాగుంటుంది, మనం ఆర్థికంగా అన్ని విధాలా బాగుంటామని రాష్ట్ర ప్రజలు ఆశించిన పరిస్థితిలో ఏం జరిగింది? రాష్ట్రంలో సామాన్యుడు తినే నిత్యావసర ధరలు పెరిగాయా లేదా? అటు పెట్రోల్ కానీ ఇటు గ్యాస్ కానీ తినే ఆయిల్ కానీ వండుకునే ఆయిల్ కానీ పప్పు కానీ ఉప్పు కానీ బియ్యం కానీ ధరలు పెరిగి సామాన్యుడు బడ్జెట్ ప్రకారం జీవించే పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో లేకుండా చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మాకు దక్కిందని చెబుతూ నువ్వు ఇస్తానన్న సంక్షేమ కార్యక్రమాలు ఎవరా? జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తామన్న సంక్షేమ కార్యక్రమాలు పోగొట్టుకున్నాం. మేము సంపాదించుకున్న సంపదతో, మేము సంపాదించుకున్న ఆదాయంతో మేము సుఖంగా సంతోషంగా జీవించలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడిందంటే ఈ ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఈ సందర్భంగా మేము చెబుతూ అనేక సందర్భాల్లో మనం చెప్తూనే ఉన్నాం. ఈ 40 సంవత్సరాల అనుభవం కలిగిన వ్యక్తి కానీ ఎన్నికల ముందు ఉద్రేకమైన మాటలు చెప్పి ప్రజల్లో ఉద్రేకాన్ని సృష్టించి ఆయనకున్న సినిమా గ్లామర్ని రాజకీయంగా వాడుకున్న పవన్ కళ్యాణ్ కానీ ఎన్నికల ముందు చెప్పిన మాటలు ఈరోజు ఎక్కడా చెప్పట్లేదు. ఎన్నికల ముందు మాట్లాడిన మాటలు ఈరోజు మాట్లాడటం లేదు అని అనేక సందర్భాల్లో మనం చెప్పుకున్నాం. వాస్తవాలు ఆయనకి కూడా తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నది రాజకీయాల్లో అత్యంత ఉపయోగపడే మీడియా దినపత్రికల అస్త్రం ఆయన చేతిలో ఉంది. ఈ రాష్ట్రంలో కొన్ని టీవీలు, కొన్ని దినపత్రికలు
చంద్రబాబు నాయుడు గారు ఏదైనా అంటే దానికి వత్తాసు పలుకుతుంటాయి. ప్రజలు ఏం చేస్తాం, టీవీ చూస్తుంటాం, అది వాస్తవం అనుకుంటారు. ఇందులో 2 రకాలు 3 రకాల ప్రజలు ఉంటారు. ఒకటో రకం ఏదో ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు అవతల పార్టీ వాళ్ళు ఏం చెప్పినా నమ్మరు. రెండో వాళ్ళు తటస్థులు. తటస్థులు అంటే ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ తాలూకా టీవీని చూసి అట్రాక్ట్ అవుతారు, నిజమేమో వాస్తవమేమో అని. దాన్ని ఉపయోగించుకొని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్టీ రామారావు గారిని పదవిలో దించి ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీని ఆక్రమించుకున్న దగ్గర నుంచి మొన్న 24 ఎన్నికలప్పుడు ఈ రోజు కూడా మోసపూరితమైన పనులు కార్యక్రమాలు నిర్వహిస్తూ మన పెద్దలు చెప్తారు, నందిని పంది పందిని నంది చేయగల శక్తి సామర్థ్యాలు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి. ఇందులో శ్రావణం చెప్పింది, ఇన్ని రోజులు ఆయన పాపం గడిచిందంటే నేను చెప్పిన ఈ టీవీలు పత్రికలు ఉండబట్టే. కానీ వాటిని మించిన ప్రచార సాధనం ఒకటి వచ్చింది, అదే సోషల్ మీడియా. ఎవరి చేతిలో లేదు, ఎవరి హద్దుల్లో ఉండదు అది. దాన్ని ఉపయోగించండి, వాస్తవాలు ప్రజల దగ్గర తీసుకెళ్ళండి. మొన్న ఎవరో చెప్తున్నారు ఆ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో 4 విగ్రహాలు కడితే అభివృద్ధి, 4 లైట్లు వేస్తే అభివృద్ధి. మేము చెప్తున్నాం, అనేక సందర్భాల్లో చెప్పాం, మళ్ళీ ఈరోజు చెప్తున్నాం. ఏమన్నారంటే విజయనారాయణ విద్యని వైద్యాన్ని తెచ్చింది పోసుపాటి వంశీయులు. తప్పులేదు, మేము కూడా ఒప్పుకుంటాం. పోసుపాటి వంశీయులు ఈ ఊరికి మహారాజులు. వారి పరిపాలన, వారి బాధ్యతగా ప్రజలకి ఈ సౌకర్యాలు కల్పించారు. ప్రజాస్వామ్యం వచ్చింది, రాజుల పరిపాలన పక్కన పెట్టారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్లతో పదవులు పొందిన నాయకులు ఏం చేశారని మేము అడుగుతున్నాం. పోసుపాటి వంశీయులు అనేది తెలుగుదేశం పార్టీ ఒకరికే సంబంధం లేదు. స్వర్గీయ పివిజి మహారాజ్ గారు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులుగా చేశారు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ వాదిగా ఆయన పేరు పొందిన వ్యక్తి. స్వర్గీయ ఆనంద్ గజరాజు గారు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు చేశారు. ఆనంద్ గజరాజు గారు సతీమణి ఉమాగైత్ గారు కాంగ్రెస్ పార్టీలో పార్లమెంట్ సభ్యులుగా చేశారు. పోసుపాటి వంశీయులు చేసిన మంచి వల్ల రాజకీయ ఉపయోగం జరగాలి అంటే ఆ రోజు ఉన్న కాంగ్రెస్ పార్టీకే ఉండాలి తప్ప ఒక వ్యక్తి ఉన్న ఆ కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తికి అది చెల్లదు అని మరొకసారి మేము చెప్తున్నాం. పోసుపాటి వంశీయుల పరిపాలన కొన్ని ఒక 40-50 సంవత్సరాల క్రితం అది. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్లతోటి గెలిచిన మీ తెలుగుదేశం పార్టీ ఏం చేసిందో చెప్పండి అయ్యా, ప్రజలకేం చెప్తున్నాం. మీరు రేపు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళమన్నారుగా ఇంటింటికి, వెళ్ళినప్పుడు అడగండి వీరవసం ఏం చేశాడు మీ సందులో, మీ వీధిలో, మీ వార్డులో. ప్రజలు చెప్తారు ఏం చేశామనేది. మంచినీటి సమస్య లేకుండా 11 వాటర్ ట్యాంకులు కట్టాం. ఈ రోజు ఎండాకాలంలో కూడా విజయనగరంలో మంచినీటి సమస్య లేదంటే అది మా పరిపాలన కారణం. 2004లో మనం శాసనసభ్యులుగా అయినప్పుడు విజయనగరంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీ లేదు. అప్పటికి 25 సంవత్సరాలు జిల్లా కేంద్రంగా ఏర్పడిన విజయనగరంలో పేద విద్యార్థులను చదువుకోవడానికి ప్రభుత్వ కళాశాల లేదని ప్రభుత్వ జూనియర్ కళాశాల తెచ్చింది మనం ధైర్యంగా చెప్తాం. ఆ రోజుల్లో కేంద్రీయ విద్యాలయం సెంట్రల్ స్కూలు వస్తే పార్థివపురంలో పెట్టవలసిన పరిస్థితిలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఈ కేంద్రీయ విద్యాలయాన్ని సెంట్రల్ స్కూల్లో పెట్టించి విజయనగరంలో పెట్టించింది మనం అని చెప్తున్నాం. అత్యంత ప్రతిష్టాత్మకమైన జేఈటీ కాలేజీని మన హయాంలో తెచ్చామని ధైర్యంగా చెప్తున్నాం.
అయిపోయింది. మరలా మనం కొంతకాలం తర్వాత గెలిచాం. గెలిచిన తర్వాత ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెచ్చిందని మనం ధైర్యం చెప్తున్నాం. జేఎన్టీయూ కళాశాలని యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్ళింది మనం అని చెప్తున్నాం. జిల్లా ప్రజలందరూ ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నా వైద్య కళాశాల తెచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నాం. ఇది ఆవాసం అని చెప్పగలరా మీరు అని అడుగుతున్నాం. ఇన్ని చేసాం మేము. సెంటర్లో విగ్రహాలు పెట్టి 4 లైట్లు వేసి దాన్ని అభివృద్ధి అని చెప్పలా. ఎన్నో రోడ్లు వేసాం. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఏకైక మహిళా పార్కులు విజయవాడలో పెట్టిన ఘనత ఉన్నదని చెప్తున్నాం. వెళ్ళండి, శిథిలావస్థలో ఉన్న నెహ్రూ పార్కుని ఈరోజు వందలాది మంది పిల్లల తల్లిదండ్రులు వచ్చి అక్కడ పిల్లల్ని ఆడించుకుంటా అంటే ఆ పార్క్ తెచ్చిన ఘనత మేమని చెప్తున్నాం. పెద్ద చెరువు పక్క నుంచి వెళ్ళాలంటే దోమలమయం దుర్వాసనతో ఉన్న పరిస్థితి. ఈరోజు అక్కడ పార్కు నిర్మాణం చేశాం. ఆచంట గార్డెన్ నేను చెప్పింది కరెక్ట్. కానీ ఇక్కడ ఉన్న ఇంకొక వాస్తవం, ఎప్పుడైనా ఏదైనా అధికారం ఉండేటప్పుడు చేసిన పనులు ఆ పార్టీ పేరుకు వాడుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. మహిళా పార్కును మనం చెప్పగలం, వైఎస్ఆర్ మహిళా పార్క్ అని. నెహ్రూ పార్క్, చిల్డ్రన్ పార్క్ ని జగన్మోహన్ రెడ్డి గారి పార్క్ అని చెప్పగలం. ఆచంట గార్డెన్ ఇంకో పేరు పెట్టుకోగలం. కానీ ఎక్కడ ఒక పేరు మార్చలేదే. ఆ రోజున జిల్లా కలెక్టరు ఆచంట గారు ఆ పార్క్ నిర్మించారు కాబట్టి ఇప్పటికి కూడా ఆయన పేరునే ఆచంట గార్డెన్ నడుపుతున్నాం. టంగుటూరి వీరేష్ పంతులు గారు ప్రకాశం పార్క్ ని ఈరోజు కూడా మహిళా ప్రకాశం పంతులు గారు మహిళా పార్క్ అన్నాం. పిల్లల పార్క్ నెహ్రూ గారి పార్క్ అని పిలుస్తున్నాం. ఎక్కడా మన స్వార్థం చూపించలే. మనకు తెలుసు, ఎక్కడైనా మంచి చేస్తే ప్రజల హృదయాల్లో స్థిరంగా ఉంటాము. అటువంటి పనులు చేశాం కాబట్టి ఈరోజు కూడా నేను చెప్తున్నాను, పదండి ప్రజల దగ్గరికి వెళ్దాం, ప్రజల మధ్యన తిరుగుదాం. నేను కూడా మీ వెన్నంటి వస్తాను, ప్రజలను అడుగుదామని. గెలుపోవటంలోనే ఎవరి చేతిలో ఉండవు. ఎన్నో ప్రయత్నాలు జరిగినప్పుడు ఒకసారి సక్సెస్ అవుతాం, ఒకసారి ఫెయిల్ అవుతాం. సక్సెస్ అయినప్పుడు కాలర్ ఎగరే అవసరం లేదు, ఫెయిల్ అయినప్పుడు తల దించుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నాం. మనం ఎక్కడైనా మన పరిపాలనలో ఏమైనా తప్పు పనులు చేస్తే మనం భయపడాలి. ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే చిన్నతనం పడాలి. మీ అందరికీ తెలుసు, ఎన్నికలప్పుడు వీరవసం చెరువులు కప్పించాడు, వీరవసం భూములు అమ్మించుకున్నాడని అన్నారా లేదా? మన ఎన్నికలు అయిపోయి అధికారం మీ చేతిలోకి వచ్చింది, మా మీద ఎందుకు చర్యలు తీసుకోవాలని అడుగుతున్నాం. మా మీద చర్యలు తీసుకోవాల్సిన ప్రజలకు క్షమాపణ చెప్పాలా అక్కలేదని అడుగుతున్నాం. ఈ పుస్తకం ఉంది, నేను తీసుకెళ్ళి ఎక్కడైనా దాచిగలను. అరే వీరవసం చేతిలో ఉన్న పుస్తకం కనిపించట్లేదు అనుకోవచ్చు. భూమి ఎక్కడ తీసుకెళ్తాం, చెరువు ఎక్కడ తీసుకెళ్తాం, అక్కడ ఉన్నదా అని అడుగుతున్నాను. మేము కప్పించిన చెరువు చూపించండి, మేము అమ్మించిన భూములు చూపించండి, మా మీద చర్యలు తీసుకోండి అని మేము అడుగుతున్నాం. దేనికి ఎన్నాలో మనం అడగలేదంటే అధికారం వచ్చాక వాళ్ళకి సమయం ఇవ్వాలి. ఏదైనా తప్పులు బయట పెట్టాలంటే కొంత అవకాశం ఇవ్వాలి. 2 సంవత్సరాల కాలం చాలా ఏదైనా అడుగుతున్నాం. అంటే లేని అభండాలు కూడా మోపి అల్లుడు కౌశిక్ అనే వ్యాపారవేత్తలు, వ్యాపార కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, అరే మా మాయ గారు రాజకీయాల్లో తిరుగుతున్నాడని వెనకాల తిరిగితే అతను కూడా అభండాలు వేసి అపార్ట్మెంట్ల దగ్గర కలెక్షన్ చేశాడు. ఏదైనా ఒకటి రుజువు ఇప్పించగలిగారని అడుగుతున్నాం. ఈరోజు మొదలు సందర్భం వచ్చిన ప్రతి ఒక్కసారి మీరు ఈ సాక్ష్యాలు చూపించినంత వరకు నేను వ్యక్తిగతంగా కానీ పార్టీ నాయకుడిగా కానీ నేను ప్రశ్నిస్తూనే ఉంటానని ఆ రోజు
ఆ రోజు మన మీద ఆరోపణలు చేసిన వారికి తెలియజేస్తున్నాను. 1984లో రాజకీయాల్లోకి వచ్చిన మేము ఈ ఊరు మహారాజు మీద స్వతంత్రంగా పోటీ చేసి గెలిచానంటే ప్రజల అభిమానాన్ని, ప్రజలు వీరవసం ఒక మంచి వ్యక్తిని ఆలోచన ఉండబట్టే మమ్మల్ని గెలిపించారు. నేను అందరికీ చెప్తుంటాను, తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిని అయితే ఎలాగ పెంచాలనుకుంటామో తల్లిదండ్రులు ఇచ్చిన గౌరవాన్ని కూడా పెంచవలసిన బాధ్యత మనందరిలో ఉందని, ఆ విధంగా నా మీద కూడా ఉందని నేను చెబుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మన 4వ తారీఖున మండల స్థాయిలో ఒక మంచి కార్యక్రమం చేశాం. మరి ఈరోజు ఈ సమావేశాన్ని నిర్వహించుకున్నాం. 12వ తారీఖుని నియోజకవర్గ స్థాయి ఒక ర్యాలీని నిర్వహించమన్నారు. ప్రజలకి వాస్తవాలు తెలియజేయమన్నారు. కాబట్టి 12వ తేదీని ఉదయం 10 గంటలకి న్యూపూర్ణ జంక్షన్ దగ్గరికి ప్రతి డివిజన్ నుంచి అత్యధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు వచ్చిన విధంగా ప్రతి గ్రామం నుంచి అత్యధిక సంఖ్యలో అన్ని నాయకులు అంటే పార్టీ నాయకులు, మహిళా నాయకులు, యువతన, విద్యార్థి, కార్మిక, ఇంకా అనుబంధ సంఘాలు అన్నీ కూడా అనేక అనుబంధ సంఘాలు ఉన్నాయి. అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు కూడా వచ్చిన విధంగా వేలాది మంది ఆ కార్యక్రమంలో పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వాన్ని కోరుతున్నారు ఈ రాష్ట్రంలో ప్రజలని తెలిసే విధంగా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని చెబుతూ ఇందాక మాట్లాడిన నాయకులందరూ చెప్పారు, మనది ఒకటే స్లోగన్, ఎప్పుడు ఎన్నికలప్పుడే ప్రజల అవసరం మాకు ఉన్నది అనుకోకండి. ఎన్నికలప్పుడు ప్రజలకి మాకు ప్రజల అవసరం ఎంత ఉందో 5 సంవత్సరాల కాలం మేము ప్రజలకు ఉపయోగపడతాము. అది ఆ పని అనేది అర్ధరాత్రి కూడా పలుకుతాము. ముఖ్యంగా వైద్య సౌకర్యం కోసం రాత్రి 1 గంట 2 గంటలకు వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, కార్యకర్తలకు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో 12వ తారీఖుని జయప్రదం చేయమని చెబుతూ, మరి పిలవగానే మధ్య దేవిశ్రీ వచ్చి ఆయన పాడిన పాటలతో అందరిలో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని తీసుకొచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు చెబుతూ 12వ తేదీన మీరు మీ టీము వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల్లో ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని తెమ్మని కోరుకుంటూ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన వేదిక మీద ఉన్న, వేదిక ముందున్న నాయకులు, కార్యకర్తలకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జై జగన్. అయితే ఈరోజు అందరం ఇక్కడికి వచ్చాము. వైఎస్ఆర్సీపీ పార్టీ మన విజయనగర నియోజకవర్గ చంద్రబాబు పాలనకి, వెన్నుపోటుకి 2 ఏళ్ళు. ఎంతో మంది పెద్దలు వేదిక మీద మాట్లాడారు. మనందరికీ తెలిసిందే, వెన్నుపోటు అనేది ఈ 2 ఏళ్ల కార్యక్రమం కాదు, ఈ 2 ఏళ్ళలో జరిగింది కాదు. వెన్నుపోటు అనేది చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టిన విద్య. ఏనాడైతే ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి పార్టీని తీసుకున్నారో ఆ రోజు నుంచే వెన్నుపోటు అనేది మొదలైంది. మొన్నటికి మొన్న మేము విజయవాడలో ఒక మీటింగ్కి వెళ్ళాము. లక్ష్మీ పార్వతి గారు అక్కడికి వచ్చారు, సొంత అత్తగారు. ఎన్నో విషయాలు చెప్పారు. అంటే ఒక చంద్రబాబు ఊసరు వీళ్ళు అంటాడు, ఒక పదవి కావాలి అంటే కాలైనా పట్టుకుంటాడు, తలైనా పట్టుకుంటాడు. నేరుగా లక్ష్మీ పార్వతి గారు చెప్పిన విషయాలు ఇవన్నీ. మరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ఆడవాళ్ళు గాని, మగవాళ్ళు గాని ప్రతి ఒక్కరు కూడా ఆయనకి అమాయకులతో సమానం. మరి ఎన్నో అధికారంలోకి రాకముందు ఎన్నో హామీలు ఇచ్చారు. మనందరికీ తెలిసిన హామీలే సూపర్ 6 హామీలు. ఒక్కసారి మనందరం గుర్తు తెచ్చుకోవాలి. గతంలో 2019లో వైఎస్ మన జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు నవరత్న పథకాలు అనేది ప్రవేశపెట్టారు. అందులో ఒకటి అద్భుతమైన పథకం పక్కా ఇల్లులు. ఈ రోజు ఆడబిడ్డలకి బాగా తెలుసు, అటు పెళ్ళైపోతే అమ్మవారింటిని ఇది నా ఇల్లు అనలేం,
అత్తోరింటిని ఇది నా ఇల్లు అన్నాం. ఈ రాష్ట్రంలో ఇది నా ఇల్లు అని చెప్పుకోదగ్గ ఏకైక ఇల్లు అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క ఆడబిడ్డకి రిజిస్టర్ చేసిన ప్రతి ఒక్క ఇల్లు అది నా ఇల్లు అవుతుంది. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఏవైతే ఈ 6 హామీలు ఉన్నాయో ఒక్కటి కూడా సక్రమంగా అమల్లోకి తీసుకురాలే. అమల్లోకి తీసుకొచ్చిన ఏకైక హామీ ఉచిత బస్సు. ఈ రోజు మహిళల యొక్క గౌరవం రెట్టింపయ్యే విధంగా గత ప్రభుత్వం ఉంటే ఈ ప్రభుత్వంలోని కనీసం మహిళలకి సెక్యూరిటీ లేకుండా పరిపాలన ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు అందిస్తున్నారు. మొన్నటికి మొన్న మహానాడు కార్యక్రమం చేశారు. మనందరి మొబైల్స్ లో సోషల్ మీడియాలోకి వచ్చే మహానాడు కార్యక్రమం నేను ఇలా కొట్టగానే విరాళాలు సేకరిస్తున్నారు. విరాళాలు సేకరిస్తూ ఇది గత 25 ఏళ్ల నుంచి వచ్చిన ఆచారం అని అంటున్నారు. మరి నేను ఒక్కటి ప్రశ్నిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారిని, మరి 25 ఏళ్లుగా మీరు తీసుకుంటున్న ఆచారాల్లోని ఏ రోజైతే ఎన్టీ రామారావు గారు ఉచిత విద్య గాని ఉచిత వైద్యం గాని ఇస్తే అది ఎందుకు మీరు ఆచారంగా తీసుకోలేదో నేను ప్రశ్నిస్తున్నా. 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చారు, అది ఎందుకు మీ పార్టీలో ఆచారంగా లేదు అని అడుగుతున్నా. లిక్కర్ అనేది ఇచ్చేశారు, ఎందుకు మీరు అది తీసుకోలేదు ఆచారం కింద అడుగుతున్నాను. ఇప్పుడు ఇంకా మనం ఎప్పుడు కూడా మర్చిపోలేం, మనం మర్చిపోయినా సోషల్ మీడియా మర్చిపోదు అన్నట్టుగా తమ్ముళ్ళు మీరు మిస్ అవుతున్నారు కదా, నేను ఇస్తా అంటున్నారు. ఈ రోజు ఏమి ఇచ్చారు అంటే మా అందరికి కూడా పంగనామాలు పెట్టారని చెప్పడంలో అతిశక్తి లేదు, అవునా కాదా? ప్రతి ఒక్కరికి కూడా మొన్న మహానాడులోనే అన్నారు, ఈ 2 ఏళ్ల కాలంలో నా వల్ల మీరు ఉపయోగపడ్డారంటే చప్పట్లు కొట్టమంటే ఎంతమంది కొట్టారు? ఎవ్వరు కొట్టలే, ఒక్కరు కూడా కొట్టలే. నిజంగా ప్రజల మధ్యకు వస్తే ఆయన మీ ముఖాన్ని కొడతారు కానీ చెప్పట్లయితే కొట్టలేని ఈ రోజు అందరి సాక్షిగా తెలియజేస్తున్నా. ఇంకా విజయనగరంకి వస్తే ప్రతి ఒక్కరికి తెలుసు, స్వామన్న పిలిస్తే పలుకుతారు, అది ఒక మాట కాదు. ప్రతి ఒక్కరి కుటుంబంలో భాగమయ్యారు స్వామి గారు, అవునా కాదా? ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సపోర్ట్ చేశారు, ఏదో ఒక వల్ల వాళ్ళు లబ్ధి పొందారు. ఈ రోజు విజయనగరం ఇంత సస్యశ్యామలంగా ఉంటుంది, అభివృద్ధి చెందింది అంటే అది కేవలం స్వామి గారి వల్ల అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ రోజు మనం గతంలోని మన వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు ఏం చేశారమ్మా మీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే, కాలర్ ఎత్తి చెప్పుకుంటాము ఉద్యోగ అవకాశాలు సుమారు 5 లక్షల పైచిలకు మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. 2019లోని వార్డు సచివాలయ ఈ పర్మనెంట్ గానీ లేకపోతే అవుట్ సోర్సింగ్ ద్వారా 1,26,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. అదేవిధంగా హెల్త్ సచివాలయ డిపార్ట్మెంట్ లోని 20,000 పైన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కనిపించారు. ఏపీపీఎస్సీ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లోని 10,000 పైగా ఉద్యోగ అవకాశాలు కనిపించారు. ఏపీ పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ దాంట్లో 6,100 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కనిపించారు. ఏపీపీఎస్సీ వేరే నోటిఫికేషన్స్ ద్వారా 2,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. అదే విధంగా గ్రూప్ 1 గ్రూప్ 2 లెక్చరర్స్ ఇవన్నీ తీసుకుంటే 1,400 పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించారు. సుమారు ఇవన్నీ కలుపుకుంటే 5,67,000 మందికి ఉద్యోగ అవకాశాలు మన అధికారంలో ఉండేటప్పుడు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. మరి ఇప్పుడు వంగల్పూడి అనిత గారు అంటున్నారు, ఎంత అదృష్టమయ్యా జెన్జీ పిల్లలకి ఉద్యోగాలే మీ గురించి వెయిట్ చేస్తాయి అన్నారు. ఒక్కరికి చూపించమని ఉద్యోగం అని నేను అడుగుతున్నా. ఒక్కరికి కూడా ఈ రోజు ఉద్యోగం రాని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఒకరికి కూడా ఉద్యోగం లేని పరిస్థితి ఈ రోజు ఉంది. ఈ రోజు మీ అందరికి ఒకటే తెలియజేస్తున్నాను, ఆయన అక్కడ ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను, కానీ మా ఇద్దరి ఎజెండా ఒకటే, ఇద్దరి స్థానం ఒకటే అని మీ అందరికి మరొకసారి తెలియజేస్తున్నాను. మా ఇద్దరిది కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరి ఎజెండా ఒకటే. వచ్చే కాలంలో 2029లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ జెండా మన విజయనగరంలో రెపరెపలాడాలి. దానికి ఎంతమంది సిద్ధం అని అడుగుతున్నా. మనం ఎక్కడా కూడా ఏ తప్పు చేయలేదు. మనం తల ఎత్తుకొని ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ, నేను వైఎస్ఆర్సీపీ పార్టీ అని గట్టిగా గొంతెత్తి చెప్పగలము. ఈ రోజు టీడీపీ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క హామీ కూడా తీర్చలేదు. ఈ రోజు మన అందరం కూడా చేస్తున్న ఏ కార్యక్రమం అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దృష్టికి వెళ్ళాలి అంటే మనం అందరం ఏం చేయాలి? మనం చేస్తున్న కార్యక్రమాలు సోషల్ మీడియాలో పెట్టాలి. మనం చేస్తున్న కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు. సోషల్ మీడియా ఈ రోజు మన పార్టీకే కాదు యావత్ అన్ని పార్టీలకి వెన్నుముక్కై ఉంది. ఈ రోజు సోషల్ మీడియాలో నువ్వు ఉంటేనే నువ్వు బతుకున్నట్టు, లేకపోతే ఏమైపోయావమ్మా అని అడుగుతారు, అవునా కాదా? మనం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం, ఎక్కడ కూడా ఏ నియోజకవర్గంలో లేనంత ఐక్యత
మన విజయనగరంలో వైఎస్ఆర్సీపీ కుటుంబానికి ఉంది, అవునా లేదా? మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న మనము సోషల్ మీడియాలోని యాక్టివ్ అవ్వాలి అని మీ అందరినీ కోరుకుంటున్నాను. ఒక పోస్ట్ పెట్టండి, వాట్సాప్ లో స్టేటస్లు పెట్టండి, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టండి, ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టండి. దీనికి ప్రత్యేకంగా సోషల్ మీడియా టీం ఉంది అంటే కేవలం సోషల్ మీడియా టీం మాత్రమే కాదు, పాల్గొన్న ప్రతి ఒక్క నాయకుడి బాధ్యత. విజయనగరం వర్గాన్ని నించోపెట్టే బాధ్యత ప్రతి ఒక్క నాయకుడిది అని ఈ రోజు మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక్కసారి మీరు ఎవరికైనా సరే ఈ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఎక్కడైనా అకౌంట్ లేకపోతే ఖచ్చితంగా ఎంతో మంది ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఒకసారి తెలుసుకొని ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని మనం చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మీరందరూ పాల్గొంటున్నారు, మీరందరూ నాయకులే. మీ అందరి పోస్టులు కూడా ఏవైతే ఉన్నాయో అకౌంట్స్ లోని పోస్ట్ చేయమని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.